పుష్యమాసం నిలవంక మొదలుగానే మరి అందరూ కూడా ఆదివాసీ ప్రతి గూడాలలో అటు ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, తెలంగాణ కూడా కావచ్చు, పుష్యమాసంలోనే మరి ఒక చరిత్ర, పంచభూతాలను పూజించేటువంటి ఒక గొప్ప సంస్కృతి సాంప్రదాయము ఆదివాసీ సమాజంలో ఉంటుంది. మనం చూస్తున్నాము జెండా, ముండ, పులి, ఏనుగు లాంటి దేవతలను పూజించుకోవడం అనేది జరుగుతుంది. ప్రకృతి దేవతలను పూజిస్తారు. పుష్యమాసం నిలవంక నుంచి మొదలవుతుంది. కాళ్లకు చెప్పులేసుకోకుండా, మంచాల పడుకోకుండా, వంట చేసుకున్నటువంటి కూరలను కూడా నూనెతో వండకుండా అలా నెల రోజుల పాటు ప్రతి చోట ఒక చరిత్ర కలిగినటువంటి దేవస్థానాలు ఉన్నాయి. అదే చూసుకున్నట్టయితే ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే జంగోబాయి దేవత మనం చూసుకుంటున్నాం. మొట్టమొదటిసారిగా జంగోబాయి దేవత నుంచి అక్కడి నుండి మళ్ళా కేస్లాపూర్, ఇంద్రవెల్లి మండల్ కేస్లాపూర్, దాని తర్వాత ఇక్కడ నార్నూర్ మండల్, దాని తర్వాత సిర్పూర్యు, దాని తర్వాత కేరేమేరి, ఇలా చాలా ఒక పవిత్రమైనటువంటి ఒక చరిత్ర కలిగినటువంటి దేవస్థానాలు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. ఒక్కొక్క వంశీయులు వచ్చి మరి అక్కడ పూజలు చేసుకుంటారనమాట. ఇక్కడ తొడసం వారైతే అక్కడ కేస్లాపూర్ లో మిశ్రం వారు, ఇక్కడ మన సిర్పూర్యులో ఆత్రం వాళ్ళు, ఇట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్క వంశీయులు పూజలు చేసుకున్నప్పుడు అక్కడ తోటి కోడళ్ళు, ఆడబిడ్డలు, అల్లుళ్ళు, ఆ వంశం సంబంధించినటువంటి అన్నలు అందరూ కూడా అక్కడికి వచ్చేసి అంటే మొత్తం మూలల నుంచి తరలి వచ్చి అక్కడ పూజలు నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. అయితే నిజంగా ఒక పవిత్రంగా, చాలా ఒక పవిత్రమైనటువంటి పూజలు ఈ రోజు ఇక్కడ నార్నూర్ మండల్లో ఇది ఒక చరిత్ర కలిగినటువంటి ఒక పురాతనమైనటువంటి ఒక పవిత్రంగా నాలుమూలల నుంచి తరలి వచ్చి ఇక్కడ బేటి కోడన్లు, బేటి అంటే దేవుణ్ణి కొత్త పెళ్లి కోడన్లు అటు సడన్ గా వెళ్లి కలవడం అనేది ఉండదు. 5 రోజుల పాటు కొత్త బట్టలు వేసుకొని, తెల్ల చీరలు కట్టుకొని, ఆ దేవుణ్ణి చూడకుండా ఒక కొంగు తెల్ల పంచ కప్పుకొని పెద్దలను గౌరవిస్తూ అందరినీ అష్టంగా ఇలా పడుకొని నమస్కారాలు చేస్తూ, అదేవిధంగా నైవేద్యాలు 5 రోజుల పాటు నైవేద్యం పెట్టి లాస్ట్ డే రోజు ఇక్కడ దేవుణ్ణి చూడడం అనేది జరుగుతుంది. ఇంత ఒక పవిత్రంగా 5 రోజుల పాటు ఉపవాసాలు ఉంటారనమాట. నైవేద్యాలు కూడా 5 రోజులు వంట చేసుకొని, అది కూడా దంచిన వడ్లు, గానుగులో తీసినటువంటి నువ్వుల నూనె, ఇలాంటి వాటితోటి ఒక ప్రకృతి సిద్ధంగా పంట పండించినటువంటివి చేతులతో వాళ్ళ చేన్లలో పండించినటువంటి జొన్నలు కావచ్చు, గోధుమలు కావచ్చు, లేకపోతే శనగలు కావచ్చు, లేకపోతే అవి మినుములు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు పవిత్రంగా పండించినటువంటి వాటితోటి తీసుకొచ్చి ఇక్కడ నైవేద్యాలతోటి పూజలు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా 15 రోజుల పాటు, నెలల రోజుల పాటు జాతరలు కూడా కొనసాగడం అనేది జరుగుతుంది. ఇది ఇప్పుడు కాదు, ఇది చరిత్ర, ఇది పురాతనం నుంచి వస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా పూజలు చేసుకున్నటువంటి ఆదివాసులందరూ కూడా, దాంతో పాటు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసి సమాజేతర ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేసుకుంటారు. నిజంగా ఒక పవిత్రమైనటువంటి ఇది దేవస్థానం. నార్నూరులో ఉన్నటువంటి కామదేవ్ దేవస్థానం ఎంతో పవిత్రమైనటువంటిది. ఇక్కడ ముండలు నిలబెట్టారు, జెండలు ముండలు అంటాం మేము అక్కడ మా భాషలో. అవి మొక్కుకున్నప్పుడల్లా ఒకటి తీసుకొచ్చి పెట్టుకోవడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళ కోరికలు నెరవేర్చినట్టుగా ఇక్కడ మొక్కులు తీర్చుకోవడానికి భక్త జనం చాలా తరలి వచ్చేసి ఇక్కడ పూజలు చేసుకుని వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి కూడా ఎంతో మంది రావడం జరుగుతుంది. నిత్యం ఇక్కడ ప్రజలు ఉంటారు. నిజంగా ఇలాంటి గొప్ప ఒక ప్రకృతి దేవతలను కాపాడుకోవాల్సిన బాధ్యత గాని అన్ని మాపై కూడా ఉన్నాయి. ఈ చరిత్రను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మాపై ఉంది. తప్పకుండా ఇక్కడ అభివృద్ధి చేసేటువంటి బాధ్యత కూడా మేము తీసుకుంటున్నామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.